ఎట్ట చూసుకోండి చూడు. మా అమ్మ వచ్చింది. జొన్నలు పంట కోసమని కాదు, కోడి పిల్లల కోసమని చల్లుకున్నాను అనమాట. ఇవి పెడితే భలే తింటాయి అనమాట, కోసి పెడతా ఉంటే. ఇక మిగిలిపోయి ఏమో మనం కోసేసుకోవచ్చు, మళ్ళీ ఎండి అవుతాయి అన్నట్టు. ఈ కంకులు బాగా తింటాయి, భలే బలం అన్నట్టు అనమాట. అట్టే ఇది అయిపోయాక కిందదేమో అంత రొట్టంతా మన బర్రెలకి ఎండుగడ్డి చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఏమొస్తాయనే భలే దాక్కున్నారు. ఇవి చూడండి చెట్లు ఎలా దాక్కుంటాయో. కోళ్ళు ఉన్నాయని కూడా తెలియదు అనమాట. వీటిని పట్టుకోవాలంటే అసలు అవే అవ్వదు. పట్టుకోవడం సంగతి వీడియోకి కూడా దొరకమన్నట్టు అనమాట. అడవి పిట్టల్లాగా అయిపోయినాయి. ఇది వదిలేసి ఉందా చేను, దీంట్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని ఇద్దామనుకుంటున్నాను, ఎవరికైనా కావాలితే చెప్పండి. అయితే ఇప్పుడు దాకా అయితే పెట్టల మీద ఉందన్నమాట. ఎక్కువ పెట్టలు లేవు, ఒక 2 పెట్టల్లో ఉన్నాయి. వయసు వచ్చేసి దాదాపు 1.5 సంవత్సరం దాటింది. ఇప్పుడైతే ఆ పెట్టను వేసుకుని తిరుగుతుంది అనమాట. అయితే ఆనెల్ లాంటివి అట్లా ఏమీ లేదు. రేపు సంక్రాంతికి అయితే ఇంకా నుంచి కట్టేసి మేపుకుంటే మంచిగానే ఉంటుంది. ఫైట్ అయితే బాగుంది. ఆ పోల్ది ఉంది కదా, అదైతే పెరువింది అనమాట. అంటే పెరుగు క్రాస్ది, ఫుల్ రౌండ్ బాడీ వచ్చేస్తుంది, చాలా చిన్నపిల్ల. ఇంకా కాతే అది దాని బాబు తత్వం ఏంటో చాలా స్పీడ్గా అవి వస్తున్నాయి అన్నట్టు. ఇట్లా ఏయో కానీ బేరాలు అయిపోయి ఉన్నాయి, ఏ నాకు తెలీదు. ఈరోజు వెళ్ళిపోతాయి, ఇక్కడ నుంచి బండి స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి. ఆ పుంజ అయితే తీసుకెళ్ళిపోతారు ఈరోజు. ఇది పెరుగు క్రాస్ది పెట్ట అనమాట, ఎవరికైనా కావాలితే చెప్పండి. అక్కడ ఉంది కదా ఆ పెట్ట పిల్ల కూడా పెరుగు క్రాస్ది. ఈ పరిగెత్తేది ఉంది కదా అదైతే ఇది పూరి పెట్ట అనమాట. అవి కూడా ఇస్తామండి. ఆ పెట్ట అయితే 500 పడుతుంది అన్నట్టు అనమాట. 1 కేజీ కంటే ఎక్కువ ఉంటుంది. అవతల పెట్ట ఉంది కదా, ఫుల్ రిచ్ వాటర్ ఉంది, అది కూడా పెరుగు క్రాస్ది. పెరుగు క్రాస్ పెట్టలు వచ్చేసి నేను 2000తో ఇద్దామనుకుంటున్నాను. అది న్యాయమైన రేటు కాదో చెప్పండి. ఇది జత వచ్చేసి 7000తో నేను ఇచ్చేసానండి. ఈరోజు వెళ్ళిపోతాయి మన బండితో పాటు. మొన్న ఒక అబ్బాయి వచ్చి పెట్టలైతే 2500తో తీసుకెళ్ళాడు. అవి ఇంకా గుడ్లు పెడతాయి అన్నట్టున్నాయి అన్నమాట. ఇది కూడా పెరుగు పెట్టే. ఇది పెరుగు పెట్టానండి, ఆ పసుపుది. చాలా వాటితో పాటు చాలా ఉన్నాయి. ఒక అతనే 10 తీసుకెళ్ళాడు అన్నట్టు అనమాట. కలర్స్ కొంచెం ఇంచుమించుగా ఉన్నాయి, అతనికి ఆ కలర్స్ కావాలని తీసుకెళ్ళిపోయాడు. ఇదైతే ఆ కర్రెస్ ఉంది కదా, అది వచ్చేసి టేకరాకి మన పర్లాలకి వచ్చింది అన్నట్టు అనమాట. టేకరా వచ్చేసి పెట్ట, పుంజు వచ్చేసి హై ప్లేయర్ అన్నట్టు అనమాట. ఇంకా తొలిసూరు పెట్టే, ఇంకా టైం ఉంటుందేమో గుడ్డు పెట్టేక అనుకుంటున్నాను నేను. దాంతోపాటు కూడా కొన్ని తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇది ఒకటే కాదు. అది ఉంది కదా, అది నెత్తి మీద ఫుల్ పొడిపించేసుకుంది, అది కూడా పెరుగు పెట్టే అన్నమాట. నాకు ఇక్కడ అన్నా కొన్ని దొరుకుతాయి తీసేకి, అటు ఆ ఇంటి దగ్గర అవి అయితే ఇంకా అడవిలాగా ఉందా, ఎందుకంటే ఆ పక్కకి బర్రెలు పోవు అనమాట. ఆ అడవిలో నాకు అసలు దొరకవు. నేను ఎవరో అనుకుంటాయి అవి పెద్ద వాటికి. మనకి తోటలో కాబట్టి అండి, ఫుడ్ కోసం అలవాట్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు ఇంకా దొరకవు అన్నట్టు. అంటే వీడియో తీసేకి కూడా దొరకవు, వద్దలకు ముందే రావడానికి కూడా మేము వాటిని అసలు కప్పం అన్నట్టు అనమాట. ఎక్కడో ఎక్కి కూర్చుంటాయి అన్నట్టు, వాటికి ఒక షెడ్ అని అట్లా ఏమీ చెయ్యము. డేగ ఉంది కదా, కొంచెం గురకుండి తగ్గింది, వేరే
అతను మాట్లాడుకున్నారు, కానీ దాని కొంచెం గురకుందండి, కావాలంటే వేరేది తీసుకోండి అంటే మళ్ళీ మార్చుకున్నారు అన్నట్టు. ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళాక అది బాగాలేదనడం, ఇదంతా ఎందుకులే అనేసి. అయ్యో చిట్టమ్మల్లారా, మీకోసం నేనేమీ తీసుకురాలేదే, తెచ్చింది మన మల్లికి పెట్టేసాను. ఈరోజు ఆ గేట్ నుంచే వెళ్ళిపోయాను, మళ్ళీ పాపకు పెట్టేశాను తెచ్చినవన్నీ. నేను వీటికి ఇంకా పాలు తాపించినట్లేరు. పాపము దీన్ని వీళ్ళ అమ్మని అమ్మేశాను అన్నట్టు అనమాట. అంటే అతను బ్రీడ్ కావాలని పోతుతో పాటు అది కావాలి అని అన్నారు. కొంచెం తగ్గింది, మళ్ళీ అదే పెరుగుతుందిలేండి. మన మేక నిన్న ఒకటి పిల్లలు పెట్టిందనమాట, 2. అలాగేనండి ఈ పొట్టి మేకలు అంటున్నాం కదా, ఈ పొట్టి మేకలు వచ్చేసి మనకి నేను తెచ్చినప్పటికంటే మన తోటలో కొంచెం సైజు కొంచెం పెద్దవి వస్తాయి అన్నట్టు అనమాట. మరి ఈ గిడ్స్గా లేకుండా ఏమనుకో, ఏం లేదులే, తాగుని పాపం, తాపించుకో. వీటన్నిటికి పిల్లలు చాకి మేత చాలాలంటే వీటికి కొంచెం ఫుడ్ పెట్టాలన్నట్టు అనమాట. అంటే ఏదో ఒకటి పై తిండి అనేది పెట్టాలన్నట్టు, గింజలు ఇట్లా వీటికి కొంచెం పెడతామన్నట్టు అనమాట. అయితే ఇది 2 పిల్లలు అయితే పెట్టింది. నేను ఈ అంటే పిల్లలు పెట్టకముందు పెడుతున్నాను ఏమన్నా వచ్చేసి సూటి అయ్యాక డీవార్మింగ్ అయితే చేయలేదు. ఆ తర్వాత కాల్షియం అని ఒక 10 రోజులు అట్లా అప్పుడప్పుడు ఇచ్చాను అన్నట్టు అనమాట. ఇది 2 పిల్లలు అయితే పెట్టిందనమాట. అయితే దీనికి పుట్టాక ఏమన్నా బలం కోసము అట్లా ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉంటే అయితే చెప్పండి. ఈ జాతి చాలా మంచిగా పాలు తాపించుకోవటం కానీ పిల్లల్ని మంచిగా సాకుకుంటున్నాయి అన్నమాట. ఒకవేళ నేను ఒక 50 అయినా పిల్లలు తీసుకుందాంలే అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకు అని అంటే నాకు ఒకవేళ మంచిగా దొరికితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడంటే అక్కడ తేవాలంటే అవి ఆల్రెడీ ఏదో జబ్బుతో ఉంటే మళ్ళీ ఇబ్బంది అన్నట్టు అనమాట. మన దొడ్లోకి వచ్చాక అంత తొందరగా జబ్బులు అయితే రావు, ఈ ఒకటే ఉంటాయి, వేటితో సంబంధం ఉండదు కాబట్టి. ఒక 50 మేక పిల్లలు ఉంటే చాలా మేలే. అంటే ఆడవి ఉంటే పిల్లలు పెడతా ఉంటాయి, మంచిగా ఉంటుంది. మనం అవి మాత్రం అమ్ముకుంటుండొచ్చు అనుకుంటున్నాను అనమాట. అట్లా వీటికి ఏదన్నా బలం కోసం అట్లా ఏమన్నా పెట్టాలి, ఇదంతా మీకు తెలిసి ఎవరైనా ఉంటే చెప్పండి. నేను ఆడి కొందాం అనుకుంటున్నానేమో మరి. ఈ 2 పిల్లలు కూడా ఆడయ్యాను అనమాట. ఇంతకుముందు పెట్టిన 3 పిల్లలు ఆడయ్యే, ఇవి కూడా ఆడయ్యాను అన్నట్టు. ఇంకా మిగతా ఏం పెడతాయో చూడాలి. ఆ మిగతాయి కూడా కానీ మంచిగా పెడితే మనకు అసలు ఇవే సరిపోతాయి అన్నట్టు, బోల్డ్ అయిపోతాయి. ఇక్కడ గుడ్లు పెడుతుంది, మా వాళ్ళు ఎవరు చూడలేదు. వేరే చోట కూడా గుడ్లు పెట్టుంటే నేను తీసేసుకున్నాను. ఏమే నిన్ను పెట్టావు, పెట్టవచ్చా చెయ్యి మేడం? నేనేమనలే. ఇది అప్పుడే 8 గుడ్లు పెట్టేసింది. ఇది తొలిసూరు పెట్ట అనమాట. నాకెందుకో డౌట్ పడుతుంది 2 పెడుతున్నాయేమో అని. ఎందుకంటే 2 సైజుల్లో ఉన్నాయి, 4 ఒక సైజులో, 3 ఒక సైజులో ఉన్నాయి. ఏం పాటలు మేడం అయ్యి? ఎంత భయం లేదే నీకు? ఉండు తల్లి, గుడ్డు వచ్చేస్తున్నాము పాపం దానికి. అయితే ఆ పెట్ట ఉంది కదా, పూలు పెట్ట, అది ఒక అబ్బాయి అడిగాడు అన్నట్టు అనమాట. ఆ పూలు పెట్టని పంపించాలి. అయితే ఈ తోకలు లేవు కదా, కాలు కానీ చాలా గొప్పగా ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అని అంటే ఇస్తానండి వాటిని. ఎవరైనా అంటే బ్రీడ్ తీసుకుందాము అట్లా ఏమన్నా అనుకుంటే అదొకటి.